మీకెప్పుడైనా అనిపించిందా ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ ఒక స్కెచ్ అని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మరి ఈ వార్ జరిగేలా చేశారు. మనమందరం అనుకుంటున్నట్టు పెహల్గామ్ లో అటాక్ జరిగినందువల్ల ఈ వార్ స్టార్ట్ అవ్వలేదు. ఈ అటాక్ కి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసిమ్ మునీర్ హిందువులు ముస్లింలు ఒకటి కాదు అని వాగిన వాగుడు తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. అతను అలా వాగడానికి కారణం చైనా అని మీకు తెలుసా? ఇక్కడ ఇలా యుద్ధం జరగాలి అని చైనా డిసైడ్ చేసింది. ఇదంతా స్టార్ట్ అయింది ట్రంప్ విధించిన టారిఫ్ల తర్వాతనే. ఏ రోజైతే ట్రంప్ చైనా పైన టారిఫ్ విధించి చైనా యుఎస్ పైన టారిఫ్ విధించిందో అక్కడి నుంచి ఇదంతా మొదలైంది. యుఎస్ ఇంకా చైనా మధ్యలో టారిఫ్ల యుద్ధం చాలా రోజులు జరిగింది. ఆ తర్వాతనే ఆసిఫ్ మునీర్ ఇలా మాట్లాడాడు. ఇంకా పహల్గామ్ లో అటాక్ జరిగింది. ఆ టారిఫ్ కి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సంబంధం ఏంటి అనేది ఒక్క నిమిషంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. యుఎస్ ఇంకా చైనా ఇద్దరు ఒకరిపైన ఒకరు టారిఫ్లు పెంచుకుంటూ పోయారు. ఇది ఇలా పెరుగుతున్న టైంలో చైనాలోని కొంతమంది వెండర్స్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ యాపిల్, సామ్సంగ్, డెల్, టెస్లా లాంటి వాటిపైన సోషల్ మీడియాలో ఓపెన్ గా కొన్ని అలిగేషన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అదేంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ చైనా దగ్గర వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఒక వాటర్ బాటిల్ కొన్నంత రేట్ లో చీప్ గా కొని వాళ్ళ కంట్రీకి తీసుకెళ్లి దాన్ని అసెంబుల్ చేసి దాన్ని గోల్డ్ రేట్ కి అమ్ముతున్నారు అని. ఇది ఆ కంపెనీలకు చాలా పెద్ద అలిగేషన్ లాగా అనిపించింది. దీంతో ఈ యాపిల్, టెస్లా, సామ్సంగ్, డెల్, హెచ్పి లాంటి కంపెనీలు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను చైనా నుంచి ఇండియాకి అఫీషియల్ గా షిఫ్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక్కడ చైనా పైన పెద్ద బాంబ్ పడింది. ఒకవేళ అదే గనక జరిగితే చైనాలో కొన్ని లక్షల మందికి జాబ్లు పోతాయి. అంతేకాకుండా చైనా జీడిపి కూడా చాలా వరకు పడిపోతుంది. ఇక్కడ ఈ సీన్ అర్థమైన గుంటనక్క చైనా ఈ కంపెనీలు ఎలాగైనా ఇండియాకి వెళ్ళకూడదు అని చెప్పి మన శత్రు దేశమైన పాకిస్తాన్ ని గెలికి మనపైకి ఉసిగొల్పింది. అసలే పాకిస్తాన్ కి మనని గెలకడం అంటే చాలా సరదా. మీ వెనక నేనుంటాను, వెళ్ళి గెలకండి అని చెప్పి మరీ పంపించింది చైనా. అసలు ప్లాన్ ఏంటంటే ఈ యుద్ధం ఆపకుండా ఒక 1 year పాటు జరిపి చైనా నుంచి ఇండియాకు వెళ్ళాలనుకున్న కంపెనీలను వెళ్లకుండా చేయాలి అని. ఒకసారి మీరు డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిందంతా ఎక్కడో కనెక్ట్ అవుతుంది అని మీకే తెలుస్తుంది. ఇంత చేసిన చైనా పాకిస్తాన్ కి కొన్ని పనికిరాని ఆయుధాలు కూడా ఇచ్చింది. అవి పనికిరావు అన్న విషయం ఎప్పుడు తెలిసిందంటే ఇండియా పాకిస్తాన్ పైన బాంబులు వేసిన తర్వాత తెలిసింది. ఈ రెండు దేశాలకు తోడుగా ఒకప్పుడు మనం ఎంతో సహాయం చేసిన టర్కీ కూడా జత కలిసింది. ఒకప్పుడు మనం టర్కీకి చేసిన సహాయం మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు ఇండియా పైన అటాక్ చేయమని పాకిస్తాన్ కి డ్రోన్లు పంపిస్తున్నారు. ఈ యుద్ధంలో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో అస్సలు అర్థం కావట్లేదు.